చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, తప్పుడు సందేశాలకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ ఫారెస్ట్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు. ప్రజలందరూ అటవీశాఖ విడుదల చేస్తున్న వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తులు రెడ్డి, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హిమా శైలజ పాల్గొన్నారు. అంటే వీళ్ళు పిల్లలు వేసుకుంటా అక్కడ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి విషయం ఏదైనా ఉన్నప్పుడు అంటే అందరూ ప్యానిక్ అయిపోతారు. అనవసరంగా ఒక భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. కోఆపరేషన్ కూడా మనకు తప్పకుండా మా సైడ్ నుంచి మెసేజ్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా పీపుల్ అటు నుంచి ఇటు షెట్లింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, సరే ఏంటి దొరికిందా అంటే ఈ మంచి ఒక సామెత ఉంటుంది, బొమ్మను దాటేలోపు చెడు అన్నది ఊరంతా చుట్టేసింది అంటారు. ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఫాస్ట్గా వెళ్తాయి. మీరు ఎంత కరెక్ట్గా ఏమీ జరగకూర్చోండి, మీరు ఎంత జరగలేదని చెప్పిన మెసేజ్ ఫాస్ట్గా వెళ్తారు. దాడి చేసిందంట అనే విషయమే త్వరగా వెళ్తారు. అయితే అసలు మేము కూడా అఫీషియల్గా అంతా చేస్తాం. మేము అన్ని పర్మిషన్ తీసుకుని యాక్టివ్గా ఉన్నాం సార్. ఈవెన్ ర్యాంక్ రేసింగ్ చేయడానికి కూడా విశాఖపట్నం నుంచి ఒక టీం వచ్చారు. ఇన్ కేస్ అది ఇమీడియట్ క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం న్యాచురల్ ఫారెస్ట్ లో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు రెడీగా ఉన్నాం. రిజర్వ్ ఫారెస్ట్ న్యాచురల్ ఫారెస్ట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందంటారు? ఇది మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లడింగ్ వలన కాలువలు గోపురం సైడ్ నుంచి అసలు తోటలు ఉంటాయి కదా సార్, అలాగే ఉండొచ్చు. ఈ పోలవరం కెనాల్ అదొక ఛాన్స్. లాస్ట్ టైం మనకి పార్కొండ నుంచి ఏలూరు టైగర్ వచ్చింది. సేమ్ అది కెనాల్ నుంచి వచ్చింది. మొత్తం ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. టైగర్కి లెపర్డ్కి ఏంటంటే అది ర్యాండమ్గా బిహేవ్ చేస్తుంది. లెపర్డ్ టైగర్ అయితే సిస్టమేటిక్గా బిహేవ్ చేస్తుంది. క్యాట్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా మంచి స్విమ్మర్స్. లెపర్డ్ టైగర్ మంచి స్విమ్మర్స్ ఇస్తారు. సో అవి అట్లా ట్రావెల్ చేస్తారు. అవి సింగిల్ మేల్స్ అది ఇక్కడైతే సెటిలర్ కాదు. బై ఛాన్స్ ఇలా వచ్చింది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్, క్యాప్చర్ చేసి మళ్ళీ నేషనల్ ఫారెస్ట్లో పెట్టేస్తాం సార్. ఇంకా ఒక 50 మెంబర్స్ పైన ఉన్నాం సార్. ఇంకా స్టాఫ్ అంతా డీటెయిల్గా ఉన్నాం. ఆపరేషన్ ప్రొసీజర్స్ అని ఉంటుంది. టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఒక ఎస్ఓపీ ఇచ్చారు సార్. ప్రతిదానికి ఇట్లా వైలెన్స్కి సంబంధించి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇలా ఏదైనా జరిగినప్పుడు సడన్గా వైల్డ్ యానిమల్స్ మనుషులు హ్యాబిటేషన్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కమిటీ ఫామ్ చేయాలి. సో ఆ కమిటీలో భాగం ఏంటంటే ఒక డిఎఫ్ఓస్, తర్వాత వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్, ఎన్జిఓ అలాగే కొంతమంది ఉంటారు సార్. సో ఆ విధంగా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. సార్ ఇదేం లేదు సార్, ఇప్పుడు మనకి 6th సార్ మనకి పద్మార్క్ ఇక్కడ ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ జరిగిందంట. ఇది చెల్లు ఏరియా అంతా ఇక్కడ మా ట్రైనీస్ ఉంటారు. ట్రైనీస్ ఐడెంటిఫై చేశారు సార్. పద్మార్క్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది లెపర్డ్ అని చెప్పి అనుకున్నాం, డబుల్ పడుతున్నాం. అదే రోజు నైట్ ఏమైందంటే ఆల్ ఇండియా రేడియో ఏది ఉంది సార్, అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో స్పాట్ అయింది సార్. ఇమీడియట్గా అయిన తర్వాత నెక్స్ట్ డేకి ఇమీడియట్గా అందరూ అలర్ట్ అయిపోయాం సార్. అలర్ట్ అయిపోయేసి అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టాము. అంటే దాన్ని మనం లైవ్గా మనం మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకోసం కెమెరా ట్రాప్స్ పెట్టాము. తర్వాత ఎక్కడైతే అది ఆ ట్రాక్ మనకి పద్మార్క్స్ కనిపించాయో అక్కడ ట్రాప్ కేజెస్ పెట్టాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 8th కూడా మళ్ళీ ఒక 2 కెమెరా ట్రాప్స్ 2 ట్రాప్ కేజెస్ పెట్టాము సార్. నిన్న నైట్ మనకి 2 o'clock అప్పుడు ఆర్ఎఫ్లోని ఒక ఇమేజ్ వచ్చింది సార్. 2:30 ఆ టైంలో వచ్చింది ఇమేజ్.
సేమ్ అదే ఆ ఇమేజ్ సేమ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాము. మెయిల్ సార్ అది మెయిల్ లెపర్డ్ అది సాలిటరీగా తిరుగుతుంది సార్. మేబీ సమ్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఏదో మొత్తానికి పక్కన ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చింది సార్. మాక్సిమం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతాం. ఇప్పుడు మీరు చూసారంటే ఇదంతా కూడా ఈ నేషనల్ హైవే అటు ఇటు ఉన్నదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇది నేషనల్ హైవే సార్. ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇది రిజర్వ్ ఫారెస్ట్. మనకి ఫస్ట్ ఇది ఎన్ని ఏకర్స్ అనేది 500 హెక్టర్స్. అంటే ఆల్మోస్ట్ 2 ఏకర్స్ 2.5 1500 ఏకర్స్. సార్ ఇప్పుడు మీరు చూసారంటే ఇదే లొకేషన్ సార్. ఇది మనకి ఫస్ట్ మనకు కనిపించింది ఇక్కడ సార్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి దివాంచేరి ఏరియా మనకి ఇక్కడ ట్రాప్ కెమెరాలో కూడా ఐడెంటిఫై అయింది. అట్ ది సేమ్ టైం ఆకాశవాణి, తర్వాత ఆకాశవాణి ఇది సార్. ఇక్కడికి 1.2 మీటర్స్ 1.2 కిలోమీటర్స్ ఇక్కడ ఐడెంటిఫై అయింది సార్. తర్వాత ఏంటంటే వెంటనే ఇమీడియట్గా ఇక్కడ ఈ లొకేషన్స్లో అన్నింటిలో కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇక్కడ కూడా ట్రాప్ కేజ్ పెట్టాము. అంటే ఒక లైవ్ యానిమల్ని పెట్టేసి దాన్ని ట్రాప్ చేయడం కోసం సో పెట్టాము. తర్వాత నిన్న మళ్ళీ కూడా ఈ లొకేషన్స్లో ఇక్కడ ఇది కూడా మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా సార్. ఎందుకంటే మనకి మనకి కెమెరా ట్రాప్లో కనిపించినప్పుడు ఏంటంటే ఇది రోడ్ క్రాస్ అయినట్టు ఒక ఇమేజ్ వచ్చింది. సో ఏంటంటే ఈ పక్క కూడా మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టాము. నిన్న నైట్ 2 o'clock ఏంటి ఈ వైపు వచ్చింది. సో అది ఇదంతా ఇది చూడండి సార్. ఇది నేషనల్ హైవే కదా, ఇది నేషనల్ హైవే సార్. ఇక్కడ మాత్రమే తిరుగుతుంది. అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇది రిజర్వ్ ఫారెస్ట్. సో ఇక్కడే తిరుగుతుంది సార్. మొత్తం అంతా 9 members కమిటీ ఉన్నారు సార్. ఆఫీసర్స్ అందరికీ సుమారు ఒక 50 మంది స్టాఫ్ దీని మీదే ఉన్నాం సార్. మొత్తం టీమ్స్ ఫామ్ చేసుకుని అట్ ది సేమ్ టైం ఏంటంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇన్ కేస్ లెపర్డ్ కనుక మీకు ఎదురు పడితే ఏం చేయాలి, దాన్ని రాళ్ళతో కొట్టకూడదు, గబుక్కలు మనం ఇట్లా పడి యానిమల్గా కూర్చోకూడదు, ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే దానికి యానిమల్ లెపర్డ్కి ఏంటంటే దూరం నుంచి చూసినప్పుడు సడన్గా ఎవరైనా భయపడిపోయి దాక్కుని దాన్ని ప్రయత్నించి ఇట్లా 4 కాళ్ళ మీద కూర్చున్నారంటే జంతువుని అటాక్ చేసే అవకాశం ఉంది. సో అలా చేయొద్దు, ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఈ విధమైనటువంటి అవేర్నెస్ అని క్రియేట్ చేస్తాం సార్. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం సార్. ఇవన్నీ ఇచ్చాము. తర్వాత ఇంకొకటి సార్, నిన్న నైట్ ఒక 2 images బాగా వైరల్ అవుతున్నాయి. ఒకరు ఏంటంటే ఒక అతను సడన్ గా యాక్సిడెంట్ అయి పడిపోయారంట. పడిపోతే లెపర్డ్ అటాక్ చేసింది అని చెప్పేసి ఇమీడియట్ గా వైరల్ చేసేసారు వాట్సాప్ లో. తర్వాత దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, అది దానికి సంబంధించింది కాదు అని. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని సెక్షన్ ఆఫీసర్ వెళ్ళి అతనితో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నది. అంటే నిజంగా జరిగిందా ఏంటి అని. సో అది మేము పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ ఉన్నాం సార్. తర్వాత మార్నింగ్ 4 o'clock మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది సార్. మీరు చూస్తే నమ్మరు, సేమ్ అసలు ఎలా ఉందంటే ఎవరు కూడా నమ్మరు సార్, అంత రియలిస్టిక్ గా దాన్ని ఎడిట్ చేశారు. మీరు చూసారంటే ఇది శాటిలైట్ సిటీ అన్నమాట. మీరు ఇప్పుడు చూసారంటే ఇక్కడేమో స్తంభం ఉంది. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 daysగా లెపర్డ్ ఏదైతే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తా ఉన్నాం. దీని మీద ఒక 9 member టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా
వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు. ఇప్పుడు వారందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకొని, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా